థండర్బోల్ట్స్ కి క్యాప్ నెంబర్ 4 రేంజ్ బజ్ కూడా లేదు. ఆ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని అచీవ్ చేయాలంటే సినిమాకి ఏమాత్రం తేడా టాక్ కూడా రాకూడదు. కంప్లీట్ గా యునానిమస్ పాజిటివ్ మాత్రమే రావాలి. బడ్జెట్ హెవీగా పెట్టారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా హెవీగా ఉంది. మొన్న క్యాప్ నెంబర్ బ్రేవ్ న్యూ వరల్డ్ కి ఏమైందో మనం క్లియర్ గా చూసాం. అంతకన్నా బడ్జెట్ ఈ ఫిల్మ్ కి ఎక్కువ పెట్టారు. పోతే ఇంతకు ముందు టెస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్ బాగానే వచ్చాయి. మొత్తానికి ఇప్పుడు క్రిటిక్ రివ్యూస్ కూడా వచ్చేసాయి. అంటే క్రిటిక్స్ రివ్యూస్ బట్టే చాలా వరకు ఫిల్మ్ ఓపెనింగ్స్ కానీ లాంగ్ రన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు హాలీవుడ్, ముఖ్యంగా డొమెస్టిక్ నార్త్ అమెరికాని టార్గెట్ చేయాలంటే. మార్వెల్ కి డొమెస్టిక్ మార్కెట్ చాలా బాగా ఉంది, డిస్నీకి కూడా. కానీ రీసెంట్ ఫటిగ్ వల్ల కొన్ని ఫిల్మ్స్ కి మాత్రమే బజ్, హైప్, కలెక్షన్స్ వస్తాయి. అన్ని ఫిల్మ్స్ కి వచ్చేవి మార్వెల్ నుండి. ఈ ఫిల్మ్లోని అంత పెద్ద పాపులర్ క్యారెక్టర్స్ కానీ పాపులర్ టీమ్గా పాపులర్ యాక్టర్స్ కూడా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ థండర్బోల్ట్స్ అంటే గోస్ట్ రైడర్, రెడ్ హల్క్ ఇలా చాలా పాపులర్ క్యారెక్టర్స్ ఉంటాయి కామిక్స్ నుండి. బట్ ఈ ఫిల్మ్లో కంప్లీట్గా డిఫరెంట్గా అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ రేంజ్ బజ్, హైప్ అయితే లేదు. బట్ డీసెంట్గా ఉంది. క్యాప్ నెంబర్ 4కి అయితే రెడ్ హల్క్ని చూపించి ప్రమోట్ చేసుకున్నారు. పోతే మొత్తానికి ఫిలింకి క్రిటిక్స్ రివ్యూస్ ప్రెజెంట్ ఏ విధంగా వచ్చాయి, ఆడియన్స్ రివ్యూస్ ఏ విధంగా ఉండొచ్చు, ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ని అచీవ్ చేసి హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేయాలి, అండ్ ఈ ఫిలింలో ఉన్న కాస్ట్, యాక్టర్స్ యొక్క రెమ్యూనరేషన్ ఎంతో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజానికి క్యాప్ నెంబర్ 4 పార్ట్ హిట్ అయి ఉంటే ఈ ఫిలింకి ఇంకాస్త బజ్ జనరేట్ అయ్యి ఉండేదేమో. ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ కాస్త తక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే మార్వెల్ ఫ్రాంచైజ్ని కంపేర్ చేసుకున్నట్టయితే, సినిమాటిక్ యూనివర్స్ని, సూపర్ హీరో జాన్రాని కంపేర్ చేసుకున్నట్టయితే ఆ ఓపెనింగ్స్ నార్మలే. మొన్న క్యాప్ నెంబర్ 4 శామ్ విల్సన్, క్యాప్ నెంబర్ యాంథనీ మేకీ కన్నా హారిసన్ ఫోర్డ్ రెడ్ హల్క్ క్యారెక్టర్కి ఆయన శాలరీ ఎక్కువ ఇచ్చారనమాట. ఎందుకంటే హారిసన్ ఫోర్డ్ గారికి ఒకప్పుడు మంచి రెప్యుటేషన్ కానీ పాపులారిటీ ఉంది కాబట్టి ఆయన రెడ్ హల్క్గా కనిపించడం ఒక స్పెషల్ అటెన్షన్ ఫిలింకి, కాబట్టి ఎక్కువ శాలరీ ఇచ్చారు. సేమ్ ఈ ఫిలిం కాస్టింగ్, శాలరీలో కూడా అలాంటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అదేంటంటే ముందుగా ఈ ఫిలింలో లీడ్గా బక్కీ అనుకున్నప్పటికీ ప్రజెంట్ ట్రైలర్స్ ప్రకారం, ప్రమోషన్స్ ప్రకారం ఎలెనా బెలోవా, ఫ్లోరెన్స్ ప్యూయే మెయిన్ లీడ్గా ప్రమోట్ చేస్తున్నారు. ఫ్లోరెన్స్ ప్యూ రీసెంట్గా పాపులర్ అవుతుంది. మెల్లిగా కొన్ని పాపులర్ ఫిలిమ్స్లో మెల్లిగా జాయిన్ అవుతుంది. డ్యూన్ 2లో కూడా జాయిన్ అయింది. పోతే ఈ ఫిలింకి ఆమె బ్లాక్ విడో తర్వాత అండ్ హాకైలోని అండ్ ఎంసీలోని కంటిన్యూషన్కి 2 మిలియన్ శాలరీ ఇచ్చారు. ఇది నిజానికి ఆమె కెరీర్లోని హైయెస్టే, కాకపోతే చాలా చాలా తక్కువే. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఫిలిమ్స్లోని ఓన్లీ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్కే 20, 25, 30 లోపుకు మించి చాలామంది యాక్టర్స్కి ఎవరు. తర్వాత ప్రాఫిట్స్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ప్రాఫిట్స్ లోన్ తీసుకుంటారు తప్పించి శాలరీ పరంగా మార్వెల్ లాంటి పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజ్ డిమాండ్కి ఎక్కువ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేస్తారు, యాక్టర్స్కి కాదు. కానీ కొన్నిసార్లు సీక్వెల్స్కి డిమాండ్ పెరుగుతున్నప్పుడు యాక్టర్స్ యొక్క డిమాండ్ కూడా పెరిగి వాళ్ళకి మినిమం 20, 25 మిలియన్స్ ఇస్తారు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏదైనా ఇండివిజువల్ ఫిల్మ్ చేస్తే ఆ రేంజ్ డిమాండ్ ఉండదు మార్వెల్లో ఉన్నంత. పోతే ఆమెతో పాటు రెడ్ గార్డియన్, అలెక్సీ క్యారెక్టర్లో కనిపించబోతున్న డేవిడ్ హార్బర్ గారికి కూడా 2 మిలియన్ శాలరీనే ఇచ్చారు. స్ట్రేంజర్ థింగ్స్లో అన్ని ఎపిసోడ్స్ కలిపి ఆల్మోస్ట్ కాస్త ఈ రేంజ్ శాలరీని చూసారు. కానీ ఎక్కువ శాతం ఆయన సైడ్ రోల్స్ చేసుకునే ఏజ్ కదా ఇండస్ట్రీలో కూడా, కాబట్టి ఆయనకి 2 మిలియన్స్. ఇకపోతే బక్కీ క్యారెక్టర్లో కనిపించబోతున్న సెబాస్టియన్ స్టాన్కి కూడా కేవలం 2 మిలియన్ శాలరీయే. సెబాస్టియన్ స్టాన్ గారు ఎప్పట్లలో ఎంసీలోని ప్లే చేస్తున్నారు. కాకపోతే ఇది ఆయన సపరేట్ స్టాండ్ లోన్ సోలో ఫిలిం కాదు. నిజానికి ముందు ఆయనే లీడ్ అనుకున్నప్పటికీ తర్వాత కాస్త చేంజెస్ జరిగినట్టు ఉన్నాయి. మరి ఒకవేళ ఇది ఒక సోలో ఫిలిం లేదంటే ఇంతమంది టీం మెంబర్స్ లేకుండా తక్కువ క్యారెక్టర్స్ ఉండుంటే ఆయనకి పక్కాగా శాలరీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుండి ఉన్నారు కాబట్టి. కానీ చేంజెస్ జరిగాయని మాత్రమే కాదు, ఫిలింలోని సెంట్రీ తోటి ఒక 2 ఫైట్స్ కూడా ఉంటాయి బక్కీతో. బట్ యాంథనీ మేకీ లాగా సపరేట్ స్టాండ్ అలోన్ ఫిలిం వస్తే ఆరెంజ్ శాలరీ ఇస్తారు. లూయిస్ పుల్మెన్ టాప్ గన్ మ్యావరిక్తో కాస్త లైమ్ లైట్లోకి వచ్చినప్పటికీ ఆయన ఫిలింలో ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అంటే అంత పెద్ద నోటిసబుల్ క్యారెక్టర్ అండ్ యాక్టర్గా గుర్తింపు రానప్పటికీ ప్రస్తుతానికి ఆయన సెంట్రీ కాస్టింగ్లో జాయిన్ అయిన తర్వాత ఒక డీల్ని కుదుర్చుకున్నారు. ఆ డీల్ ప్రకారం 1 మిలియన్ శాలరీని తీసుకుంటున్నారు ఈ ఫిలింకి. సో డైరెక్ట్గా డెబ్యూట్ తోటే 1 మిలియన్ శాలరీని తీసుకున్నారు. అది కూడా ఒక కొత్త డీల్ ప్రకారం. మేబీ డూమ్స్ డేలో వీళ్ళందరి శాలరీస్ కూడా ఎక్కువ ఇస్తారనమాట. కానీ షాకింగ్ సర్ప్రైజ్ ఏంటంటే వాలెంటీనా అలెగ్రా, ఈ థండర్బోల్ట్స్ టీమ్ని ఫామ్ చేసే క్యారెక్టర్ జూలియా లూయిస్ గారు ఈ ఫిలింకి 3 మిలియన్ శాలరీ, అంటే ఎంటైర్ థండర్బోల్ట్స్ టీమ్ కన్నా యాక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకన్నా ఎక్కువ శాలరీని తీసుకుంటున్నారు. ఇంతకు ముందు ఆమె క్యారెక్టర్ ఇంపార్టెంట్ అయినప్పటికీ కేవలం క్యామియోస్గా తక్కువ డ్యూరేషన్ కనిపించారు. బట్ ఈ ఫిలింలో నాకు తెలిసి ఈ టీం మెంబర్స్ కన్నా ఆమె డ్యూరేషన్ తక్కువగానే ఉంటుంది. కానీ 3 మిలియన్ శాలరీని ఏ విధంగా ఇచ్చారో తెలియదు. కానీ ప్రస్తుతానికి రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఎక్కువ శాలరీని తీసుకుంటుంది వీళ్ళందరిలోని 3 మిలియన్స్. యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ క్యారెక్టర్లో కనిపిస్తున్న వ్యాట్ రోషల్ గారు 800K దగ్గర, అంటే 1 మిలియన్ కన్నా లోపే శాలరీని, చాలా చాలా తక్కువ. దీనికన్నా తక్కువ గోస్ట్ క్యారెక్టర్లో కనిపిస్తున్న హ్యానా జాన్ గారికి కేవలం
400K మాత్రమే ఇచ్చారనమాట. అంటే $500,000 కూడా కాదు. ఇదేదో వెబ్ సిరీస్ శాలరీలానే వీళ్ళకి ఒక ఎపిసోడ్స్లో ప్లే చేసినట్టు ఇచ్చారనమాట. టాస్క్ మాస్టర్ క్యారెక్టర్లో కనిపించబోతున్న ఓల్గా కొరలెంకో యాక్టర్స్కి కేవలం 200K ఇస్తున్నారంట. ఇదేంటి బ్రో, చాలా చాలా తక్కువ, ఏదో సెట్స్లో పనిచేసే బాయ్స్కి ఇచ్చినట్టు ఇస్తున్నారు ఏంటి శాలరీ అనే డౌట్స్ మీకు రావచ్చు. కానీ ఫిలింలో ఎక్కువ డ్యూరేషన్ ఆమె మాస్క్ని పెట్టుకుని ఉంటుంది. టాస్క్ మాస్టర్ అంటే ప్రీవియస్ ఫిలింలో కూడా ఆమె ఫేస్ కనిపించేది కొన్ని సీన్స్లో మాత్రమే కాబట్టి రిమైనింగ్ సీన్స్ అంతా కూడా షూటింగ్లో ఉండేది స్టంట్ టీమ్ తప్పించి ఆమె కాదు. కాబట్టి ఆమె శాలరీ చాలా తక్కువ. అందుకనే మొదట్లో థండర్ బోల్ట్స్ మూవీ యొక్క బడ్జెట్ అనేది 150 మిలియన్స్ దగ్గర వరకు మాత్రమే ఉండొచ్చు అన్నారు. అంటే క్యాప్టెన్ అమెరికా 4 కన్నా తక్కువ. రీసెంట్ టైమ్స్లో ఎంసీయూ ఫిల్మ్స్లో బాగా లో బడ్జెట్ ఫిల్మ్ అన్నట్టు ప్లాన్ చేశారు. మేబీ సెంట్రీ తోటి కొద్దిగా సీన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన తర్వాత విఎఫ్ఎక్స్ సీజే కాస్త ఎక్కువ సీన్స్ డిమాండ్ చేసినట్టున్నారు. అందుకని ఈ ఫిలిం బడ్జెట్ ప్రస్తుతానికి 200 మిలియన్ ప్రొడక్షన్ కాస్ట్ ఖర్చు అయిందని చెప్తున్నారు. యాక్చువల్గా క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ యొక్క బడ్జెట్ కూడా ఎక్కువే, కానీ కాస్త తక్కువ చెప్పినట్టు డౌట్స్. ఎందుకంటే రెడ్ హల్క్తో ఉన్నప్పటికీ చాలా రీషూట్స్ జరిగినప్పటికీ ఆ ఫిలిం బడ్జెట్ రిపోర్ట్స్ అయితే కేవలం 180 మిలియన్స్ అని చెప్పారు. కానీ మినిమంగా రీసెంట్ టైమ్స్లో ఎంసీయూ ఫిలిమ్స్కి 200 మిలియన్స్ క్రాస్ అవడం అనేది సింపుల్ మ్యాటర్ అనమాట. సో ఆ విధంగా 200 మిలియన్స్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది రిపోర్ట్స్ అనమాట. దీనికి తోడు మార్కెటింగ్ కాస్ట్ కూడా ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టారు ఈ ఫిలింకి సంబంధించి. సో ఓవరాల్గా ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది మినిమం 700 మిలియన్ దగ్గర లోపు, అంటే 650 నుండి 700 మిలియన్ దగ్గర లోపు టార్గెట్ అనమాట. 700 మిలియన్ క్రాస్ చేసినప్పటి నుండి ఈ ఫిలింకి కంప్లీట్గా ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. అండ్ మెయిన్ రీజన్ ఈ ఫిలింకి డొమెస్టిక్గా అంత పెద్ద స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్ లేవు కాబట్టి ఆ రేంజ్ టార్గెట్ అనమాట. ఒకవేళ డొమెస్టిక్గా ఈ ఫిలిం అద్భుతంగా పర్ఫామ్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేయగలిగితే అప్పుడు డొమెస్టిక్ ప్రాఫిట్స్ ఎక్కువ వస్తే ట్యాక్స్ ఖర్చులకి ఇంటర్నేషనల్గా అంత ఎఫర్ట్స్ పడదు. లేదు ఇంటర్నేషనల్ కంట్రీస్ నుండి డిపెండ్ అవ్వాలంటే గ్రాస్ ఎక్కువ కలెక్ట్ చేయాలి. అక్కడ ట్యాక్స్ కట్టిన తర్వాత నెట్ ప్రాఫిట్ స్టూడియోకి వెళ్తుంది. కేవలం 60+ మిలియన్ ఓపెనింగ్ వీకెండ్ మాత్రమే ప్రొజెక్షన్స్. ఇవి చాలా తక్కువ మార్వెల్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. మహా అయితే 70 మిలియన్స్ చేయొచ్చు. అదే మెయిన్ టార్గెట్. ప్రస్తుతానికి ఫిలిం వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే అంటున్నారనమాట. చాలా లో నెంబరే డొమెస్టిక్గా ఓపెనింగ్ వీకెండ్లో. కొద్ది బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ ఎఫెక్ట్ రివ్యూస్ మీద ఉంటుంది. మరి ఫస్ట్ రివ్యూస్ ఎలా వచ్చాయంటే థోర్ 4, డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చాలా ఫిల్మ్స్కి ఫస్ట్ రివ్యూస్ బాగా పాజిటివ్గా వస్తాయి. తర్వాత కంప్లీట్గా మిక్స్డ్ నెగిటివ్గా మారిపోతాయి, ట్రోల్ మెటీరియల్ అయిపోతాయి. మరి ఈ ఫిల్మ్కి ఎలా ఉన్నాయంటే ప్రస్తుతానికి ఫస్ట్ రివ్యూస్ అనేవి మెజారిటీ పాజిటివ్గానే వస్తున్నాయి. అంటే చాలామంది నార్మల్గా ప్రీవియస్గా ఎంసీయూ ఫిల్మ్స్ లైక్ థోర్ 4, మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మరి ఆ లెవెల్లో కాకుండా చాలామంది ప్రైజ్ చేస్తున్న ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ మార్వెల్ అటెంప్ట్. అంటే నార్మల్ రెగ్యులర్ టెంప్లెట్ కాకుండా కొత్తగా ప్రయత్నించిన ఎలిమెంట్స్ కొంత శాతం వరకు వర్క్ అయ్యాయి. అది సర్ప్రైజింగ్గా ఉందని. అంటే ఎక్కువ శాతం సెంట్రిక్ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఆర్క్ని ప్రజెంట్ చేసే విధానం అయితే మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది. సో ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ యాంగిల్ని చూపించే విధానం అయితే స్టోరీలో జస్టిఫికేషన్ జరిగింది. కాబట్టి ఇది ఒక టిపికల్ సూపర్ హీరో ఫిలింలో కాకుండా స్టోరీలో కాస్త ఆ ఫార్ములాని చేంజ్ చేయాలనుకున్న ప్రయత్నం కూడా బాగా వర్క్ అయింది. అండ్ ముఖ్యంగా అవెంజర్స్ వైబ్స్ ఇవ్వడానికి వాళ్ళు ఫోర్స్గా ట్రై చేశారంట మూవీ టీమ్. ఆ ఫోర్స్గా ట్రై చేసిన ఎలిమెంట్స్లో కొన్ని పోర్షన్స్ బాగా వర్క్ అవ్వడం వలన చాలామంది సాటిస్ఫై అవుతున్నారని చెప్పి కూడా ఫస్ట్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్లోనే వచ్చాయి. ఎంటైర్ క్యాస్ట్లో చాలామంది ఫ్లోరెన్స్ ప్యూని దాంతోపాటు లూయిస్ ఫిల్మ్యాన్ అదే సెంట్రీ క్యారెక్టర్లో ప్లే చేసిన యాక్టర్ని ఎక్కువగా మెచ్చుకుంటున్నారనమాట. చాలామంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వాళ్ళ క్యారెక్టర్సే ఈ ఫిలింలో ఎక్కువగా హైలైట్గా నిలిచాయి. ఎప్పుడైనా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే కాస్త తడబడి రైటింగ్స్లో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ ఫాల్స్ అనేవి ఉంటాయి కదా. కానీ ఇక్కడ క్యారెక్టర్స్కి చాలా వరకు జస్టిఫికేషన్ జరిగింది. కొద్దిగా డార్క్ హ్యూమర్తో పాటు మంచి విజువల్గా స్టన్నింగ్గా అనిపించేలాంటి యాక్షన్ సీన్స్ కూడా బాగా వర్కే అంటున్నారు. ఇక నెగిటివ్ ఏమైనా లేవా బ్రో అంటే ఈ ఫిలిం రిమైనింగ్ ఎంసీయూ ఫిలిమ్స్తో కంపేర్ చేసినట్టయితే కాస్త డార్క్గా డిజైన్ చేశారు. చాలామంది ఆ డార్క్ కామెడీ ఎలిమెంట్ అయితే వర్క్ అయింది అడ్వెంచరస్ జానరాలో కూడా అంటున్నారు. కానీ కొంతమంది ఈ డార్క్గా చేంజ్ చేసే ఎలిమెంట్ అయితే మాత్రం ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టు, అది కొద్దిగా జస్టిఫికేషన్ జరిగినట్టు, మరికొంతమంది లైక్ ఎటర్నల్స్ ఏ విధంగా డిఫరెంట్ మార్వెల్ టెంప్లెట్లా ప్రయత్నించి వర్క్ కాలేదు, కంప్లీట్గా ఆడియన్స్కి క్రిటిక్స్కి సేమ్ ఆ విధంగా ఫీల్ అయినట్టు మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఫెమిలియర్ మార్వెల్ ఎలిమెంట్స్నే వాడుకున్నారు, ప్రస్తుతానికి యావరేజ్ ఫీల్ వచ్చింది, అంత పెద్ద స్పెషల్ అటెన్షన్ ఏమి అనిపించలేదు అంటున్నారు. మరికొంతమంది జోక్స్ ఎక్కువయ్యాయి, అన్నెసరీగా మిక్స్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా క్లిక్ కాలేదని అంటున్నారు. డెబ్యూట్ పరంగా సూపర్ పాజిటివ్ రివ్యూసే వచ్చాయి, యునానిమస్గా పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి, నెగిటివ్ కూడా వచ్చాయి. కానీ ఆఫ్టర్ రిలీజ్ మేబీ రిమైనింగ్ ఎంసీయూ ఫిల్మ్స్లా నెగిటివ్గా మారిపోతుందా లేదనేది చూడాలి. ఎంపైర్ మ్యాగజైన్ వాళ్ళు కూడా 3 స్టార్స్ ఇచ్చారనమాట. కొన్ని కొలైడర్ అండ్ కామిక్ సైట్స్ అయితే 8/10 లెవెల్లో ఇచ్చారనమాట. రాటెన్ టమాటోస్లో డెబ్యూట్ 95% ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఓట్స్ పెరుగుతున్న కొద్దీ 88% అయితే ఉందన్నమాట. బట్ ఈ ఫిలిం క్యాప్టెన్ అమెరికా 4 లెవెల్లో మరీ ఎర్లీగా రాటెన్ టమాటోస్
రివ్యూస్ని వదలలేదు, ఎందుకంటే ఎర్లీగా వదలడం కంప్లీట్గా మిక్స్డ్ వచ్చేసింది. ఆఫ్టర్ రిలీజ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా నెగిటివ్ అయిపోయింది. కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్లో వర్క్ కాలేదు. కానీ క్యాప్టెన్ అమెరికా 4 ఓపెనింగ్ కన్నా ఈ ఫిలిం ఓపెనింగ్ ప్రొజెక్షన్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏమైనా మిక్స్డ్ రివ్యూస్ వస్తే ఓపెనింగ్లో కూడా ఎఫెక్ట్ పడుతుంది. బట్ ప్రస్తుతానికి మిక్స్డ్ ఎక్కడ కూడా లేదు. తర్వాత టాప్ రివ్యూవర్స్ ఎలా అంటారు, అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో నేనైతే రివ్యూలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఏ టైప్లో ఎంటర్టైన్ చేస్తుంది అనే దాని గురించి. సో మొత్తానికి ఈ ఫస్ట్ రివ్యూస్ గురించి, బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్, క్యాస్ట్ శాలరీస్ గురించి మీకైతే కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఫిల్మ్కి సంబంధించి గైడెన్స్ కూడా చేశాను అనమాట. ఫిలిం చూసే ముందు మీకంటూ ఒక క్లారిటీ గురించి. వీలైతే మన ఛానల్లో ప్రయత్నించండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళు, ఈ ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.